పార్టీ అంతా కూడా క్రమశిక్షణతో ఉంటే కొండమురళి అనేటోడు ఒక్కడుండి అందరినీ కూడా వేలెత్తి చూపడం అనేది ఎంతవరకు సమంజసము అని ఆలోచించినాం. తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా. ఇవాళ సీనియర్ కాంగ్రెస్ 40 సంవత్సరాలు ఏకదాటిగా ఎమ్మెల్యేలుగా ఎంపీగా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏలిన సురేందర్ రెడ్డి గారు, రామసాని సురేందర్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలితే ఎవరు ఊరుకుంటారని అడుగుతున్నాం. ఒకసారి తనకు ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను చస్తానా బతుకుతానా అనే సమయంలో సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి బ్రతిమాలకుంటే డీజీపీ గారి దగ్గరికి పోయి ఆయనకు గన్మెన్లను ఇప్పించడం జరిగింది. అంటే ఎవరు సాయం చేసింది కూడా గుర్తుండదా? ప్రాణభిక్ష పెట్టిన కూడా గుర్తుండదా? సమాజంలో పెరుగుతున్నాం మనం, ఎట్లాంటి మనుషుల మధ్య ఉంటున్నామనే ఆలోచన ఉండాలి కదా. గతంలో ఇవాళ సురేందర్ రెడ్డి గారిని అంటారు, లేకపోతే వీళ్ళని అంటారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని అంటారు. 75 ఏళ్ళు వస్తే మాత్రం రాజకీయం చేయొద్దా? ఎవడైనా అనగలుగుతాడా నువ్వు ఎందుకు రాజకీయం చేస్తున్నావు ఇక సరిపోతుందా? ఇలాంటివన్నీ కూడా అవాకులు చెవాకులు పేరడం మంచిది కాదు. పార్టీ క్రమశిక్షణతో ఉండాలి. పార్టీలో ఉన్న వాళ్ళ నువ్వు 10 పార్టీలు మారినవు, నీకు ఎవరి మీద గౌరవం లేదు, ఎవరన్నా కూడా నీ దగ్గర నిజాయితీ లేదు. నువ్వు అందరి గురించి మాట్లాడితే మేము ఎట్లా వింటామని అనుకుంటున్నావు. ఇలాంటి పరిస్థితి రాకూడదని మేము మా క్రమశిక్షణ కమిటీకి మేము అందరం కూడా చెప్పడం జరిగింది. వారు 5వ తారీఖు వరకు మాకు ఒక టైం ఇచ్చినారు. ఆ గడువు దాటిన తర్వాత వారు ఏం చేస్తారో ఏం చేయగలుగుతారో చూసిన తర్వాత మా నిర్ణయం మేము తెలియజేస్తాం.